ఈ మకర సంక్రాంతి రోజున ఆకాశంలో ఒక సంక్రాంతి పురుషుడు ఆవిర్భవిస్తాడు. ఆయన వచ్చిన విధానాన్ని బట్టి కొన్ని ఫలితాలు ఉంటాయని పంచాంగకర్తలు చెబుతూ ఉంటారు. ఈ సంవత్సరం మహోదరుడు అనే పేరుతో రావడం వల్ల వ్యాపారస్తులకు దొంగలకు సమస్యలు పెరుగుతాయి. పెద్ద పులి వాహనంపై కూర్చోవడం వల్ల జంతువులకు నష్టం జరుగుతుంది. క్రోధము అంటే కోపముతో కూడిన ముఖంతో ఉండడం వల్ల జన నష్టం జరుగుతుంది. బిండి అనేటువంటి ఆయుధాన్ని ధరించడం వల్ల పశువులకు జంతువులకు నష్టం జరుగుతుంది. బిల్వ స్నానం చేయడం వల్ల బహుళపాద్యమి తిథినాడు రావడం వల్ల శుభకార్యాలు పెరుగుతాయి. ఎర్రని గొడుగు ధరించడం వల్ల యుద్ధములు కొట్లాటలు. జాజి పుష్పమును పట్టుకోవడం వల్ల కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. అరటి పండు తినడం వల్ల పండ్ల తోటలకు నష్టం జరుగుతుంది. కూర్చుని ఉండడం వల్ల ధరలు సమానంగా ఉంటాయి. దక్షిణ దిశగా ఆయన వెళ్ళిపోతూ ఉండడం వల్ల దక్షిణ దేశాలకు అరిష్టము. మంగళవారం వలన దుఃఖము దొంగల భయం ఉంటాయని, ఎర్రని వస్త్రము ధరించడం వల్ల రోగబాధలు మానసిక సమస్యలు పెరుగుతాయని, ముత్యాల ఆభరణం ధరించడం వల్ల శుభాలు కలుగుతాయని ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాడో వివరించడం జరిగింది.